ఈ సిమ్ తోటి సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎలా జరిగాయి? బికాస్ కొత్త టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చిన ఇప్పుడు అందరు డెంటిస్టులు పెట్టారా? అందరు డెంటిస్టులు ఇన్విజిలింగ్ పెట్టలేదు. అందరూ సీసీ కెమెరా వాళ్ళు సోలార్ బేస్డ్ కానీ ఈ సిమ్ బేస్డ్ కానీ సీసీ కెమెరా పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు మార్కెట్లో వచ్చిన చేంజ్ని చూశారు. దే ఆర్ నోటీస్డ్ దట్ సమ్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ బిజినెస్. సో దే ఆర్ నోటీస్డ్ ద చేంజ్ అండ్ మేడ్ ద చేంజ్. దే హ్యాడ్ అడాప్టెడ్ టు ద చేంజ్. అంటే చేంజ్ నోటీస్ చేసి వాళ్ళ బిజినెస్లోకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మన బిజినెస్ గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ పాయింట్ మనము ఏం జరుగుతుంది అంటే చేంజ్ ఏమైనా జరుగుతుందా మనకి బిజినెస్లో. చాలా ఇప్పుడు ప్రతి బిజినెస్లోని కాన్ఫరెన్స్లని మీటింగ్లని ఇవన్నీ పెడతారు. సిమెంట్ బిజినెస్ అవనివ్వండి, మన రాధేశ్యామ్ గారి టైల్స్, అందరికీ కాన్ఫరెన్స్లు ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ అందరూ కాన్ఫరెన్స్కి ఎందుకు అటెండ్ అవుతాం మనం? ఒకటి సోషలైజింగ్, రెండోది కొత్తగా ఏమన్నా వస్తున్నాయి, సంథింగ్ న్యూ. ఇప్పుడు మన గోల్డ్ దాంట్లో కూడా మీకు గ్యాదరింగ్స్ ఉంటాయి. సో న్యూ ప్రోడక్ట్స్ ఏమైనా వచ్చినాయి. ఎంతసేపు కాకినాడలోనే కూర్చుంటే న్యూ ప్రోడక్ట్ న్యూ మోడల్స్ వచ్చాయని మనకు తెలియదు. మనం ఏదో బావిలో కప్పలా అనుకోతాం. సో ముంబైకి వెళ్ళి అక్కడ ఏదో పెద్ద కాన్ఫరెన్స్కి వెళ్ళి చూసి వచ్చాడు మన వికాస్. చూసి వచ్చాక ఎస్ దీస్ మోడల్స్ ఆర్ ఇన్ మార్కెట్ అని ఆ చేంజ్ తీసుకొచ్చి కాకినాడలో పెట్టినప్పుడు ఎస్ ఈ కొత్త మోడల్ కాకినాడకి వచ్చింది, ఎవరి దగ్గర లేదు అని చెప్పి జనాలు వెళ్ళి ఎగబడి కొంటారు. సో టుడేస్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ చేంజింగ్. ఇది అందరూ చూసుంటారు. ఒబామా స్టార్ క్యాంపెయినింగ్ అనమాట. చేంజ్ అనే దాంతో తను ప్రెసిడెంట్ అయ్యాడు. అదే క్యాంపెయిన్తో చేంజ్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో దిస్ బుక్ నేను ఏదో చెప్తున్నాను, ఇదేం నా స్టోరీ కాదు. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ బుక్, ఓన్లీ 25 pages బుక్. హాఫ్ అన్ అవర్లో చదువుకోవచ్చు. సో అవి క్యారెక్టర్స్. ద బుక్స్ నేమ్ ఇస్ హూ మూవ్డ్ మై చీజ్ బై స్పెన్సర్ జాన్సన్. సో ఈ స్టోరీలో ఏమవుతుందంటే వీళ్ళు నలుగురు చీజ్ తింటూ బతుకుతుంటారు అనమాట. ఒక బ్లాక్, ఒక మేజ్ అంటే తెలుసు కదండి, ఇలా ఇలా ఉంటుంది, ఎక్కడో తెలియదు. ఒక బ్లాక్లో అందరూ కూర్చొని పెద్ద హ్యూజ్ ఫైల్ ఆఫ్ చీజ్ ఉంటుంది. హ్యాపీగా నలుగురికి ఇల్లు ఉంటుంది. రోజు మార్నింగ్ రెడీ అవుతారు, వెళ్తారు, చీజ్ తింటారు, ఇంటికి వస్తారు, మళ్ళీ పండుకుంటారు. సో దిస్ విల్ బి హ్యాపెనింగ్. నడుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక రోజు వన్ ఫైన్ మార్నింగ్ అక్కడికి వెళ్ళి చూసేవాడికి చీజ్ ఉండదు. వీళ్ళు లిటిల్ ఫెలోస్ ఎవరు, హెమ్ అండ్ హా, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కదా, ఓవర్గా ఆలోచిస్తారు అనమాట. ఏంటి సడన్గా చీజ్ అయిపోయింది, ఎవడైనా దొంగలించాడా, మన మీదకి ఎవడైనా కోపం వచ్చిందా, రాధేశ్యామ్ తీసేసి దాటేశాడా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఈ ఎలకలకి ఏంటి వారికి పెద్ద బ్రెయిన్ ఏం లేదు. ఒక చీజ్ అయిపోయినా ఇంకెక్కడ ఉందని స్నిఫ్ చేస్తారు. ఓకే ఈ న్యూస్లో ఇంకెక్కడైనా ఉందని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. దాని వెనకాలే వాళ్ళు దాని ఫ్రెండ్ పరిగెత్తుకుంటే వీళ్ళిద్దరు ఆ మేజ్ అంతా ఎత్తుక్కుంటూ వెళ్తారు. ఒక 2-3 days ఏదో ఎదుర్కొని మొత్తానికి చీజ్ ఎక్కడ ఉందో, ఒక కొత్త బ్లాక్లో చీజ్ ఎక్కడ ఉందో కనుక్కుంటారు. దే స్టార్ట్ దే లైక్. ఈ హెమ్ హా ఏంటంటే క్వశ్చనింగ్ అనమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది, మనకి ఇలా జరగకూడదు కదా, మనం ఏం తప్పు చేసాం. సో వాళ్ళేంటి చేంజ్ ఒకటి జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ చేంజ్, యూ విల్ బికమ్ ఎక్స్టింక్ట్. అందుకే మనకు చాలా సూపర్ జైంట్స్ ఉన్నారు, నోకియా, కొడాక్, క్యానాన్, వీళ్ళందరూ ఎక్స్టింక్ట్ అయిపోయారు. ఎందుకు? వాళ్ళు చేంజ్ యాక్సెప్ట్ చేయలేదు. సో కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేస్తుంటారు అనమాట. డైలీ మార్నింగ్ ఇంకంతే, కొత్త దానిలోకి వెళ్ళి ఎదగాలని ఆలోచన లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి ఇదే బ్లాక్లో ఎదుగుదాము, ఇక్కడ ఉండొచ్చు, ఎవడో తీసేసిన వాడు మళ్ళీ పెడతాడేమో. అంటే ఏంటి, దే హ్యావ్ సీన్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ దే ఆర్ నాట్ ట్రైంగ్ టు అడాప్ట్ ఇట్, దే ఆర్ నాట్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో అక్కడికే వెళ్తున్నారు, మళ్ళీ అదే బ్లాక్ చీజ్ ఉందని ఎదుగుతున్నారు, దొరకట్లేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళలో హా అనేవాడు కొంచెం రియలైజ్ అవుతాడు అనమాట, ఏదో తేడాగా ఉంది ఇది అని ఒక ఫ్రెండ్తో చెప్తాడు. అరే ఇది ఇలా కాదు, మనం ఇంకో చోటుకి వెళ్ళేది కదా, బ్రతకపోతే మన జీవితం ఎంత ఫుడ్ లేదు, స్టార్ అయిపోతాం, చచ్చిపోతాం అని. అయినా కూడా ఈ హెమ్మగాడు వెండు ఆయన అలాగే అంటాం. చిన్నప్పుడు 3 చేపలు కదలాంటిది అనమాట. చిన్నప్పుడు చదువుకుంటాం సేమ్ అలాగే హెమ్మగాడు వెండు అనమాట. ఏం వెళ్తామో ఇక్కడే ఉందాము, వాడు తీసుకునే మళ్ళీ పెడతాడని. సరే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ ఉండదు. అలా 1 week చూసిన తర్వాత ఇంకా ఫుడ్ లేదు, ఏం లేదు, ఎనర్జీ అయిపోతుంటే నవ్వు మనకు ఐడియా వస్తుంది, ఈ గోడల్ని మనం తవ్వితే చీజ్ ఏమైనా దొరుకుతుందేమో. దే స్టార్ట్ డిగ్గింగ్ అండ్ వాట్ దే డూ అల్టిమేట్లీ దే మేక్ ఏ హోల్. అంటే వాళ్ళు ఏంటంటే చేంజ్ ఉన్నది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళకుండా అక్కడే అదే బావిలో కప్పలాగా అక్కడక్కడే ఇస్తూ ఉంటే ఎప్పటికీ మనం మారలేం.
సో ఇక్కడ ఆ హా అనేవాడు కొంచెం రియలైజ్ అయ్యి చిన్న చిన్న క్యాప్షన్స్ రాస్తుంటారు మన చీజ్ మీద. గెటింగ్ ఓల్డ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఆ చీజ్ రోజు వీళ్ళు ఏదైతే నిధులు చేసి తింటూ ఉంటే అయిపోతుంది, వీళ్ళు తినేసి అయిపోగొట్టారు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. అండ్ ఎప్పటి నుంచో ఉండడం వల్ల ఇట్స్ ఓల్డ్ చీజ్, కానీ అది కుళ్ళిపోయినా కూడా దే డి నాట్ వాంట్ టు గో త్రో ఇట్ అవుట్ అండ్ సర్చ్ ఫర్ మిల్కింగ్. అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ అవుట్డేట్ అయిపోయినా కూడా దాన్నే పెట్టుకొని అమ్మాలి అనుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఎవడు ఆ ప్రోడక్ట్ కొనడు, అది అవుట్డేట్ అయిపోయింది. స్లోగా మనం కూడా అవుట్డేట్ అయిపోతాం. సో చాలా బిజినెస్ ఇప్పుడు మనోడు టైమ్స్ బ్లాక్ పెట్టాడు, మేబీ 2 years 3 years డౌన్ ది లైన్ ఈ హార్డ్ ఫ్లెక్స్ బోర్డింగ్ అన్ని పోయి కాకినాడ అంతా న్యూయార్క్ సిటీ స్క్వేర్ లాగా మొత్తం డిజిటల్ బిల్ బోర్డ్స్ రావచ్చు. వచ్చినప్పుడు తను హీ విల్ బి ద ఫస్ట్ పర్సన్, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో 2-3 years నుంచి ముందు ఉన్నారు. ఎందుకు హీ హ్యాస్ సీన్ ది చేంజ్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ సమ్ డిఫరెన్స్ ఇన్ సిటీ అనేది. సో నేను 3 years తర్వాత వచ్చి బిల్ బోర్డ్ పెట్టాలి అంటే నేను ఒకటి పెట్టగలుగుతాను, తను ఆ టైంకి 10 పెట్టేసి ఉంటాడు. సో వాట్ హీ హెస్ డన్, హీ హెస్ సీన్ ది చేంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. తన స్టోరీ మీ అందరికి తెలిసింది, తను ఏదో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి సైన్ అప్ చేశాడంటే ఏంటి మీనింగ్, హీ హెస్ సీన్ సమ్ చేంజ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ ఐ వాంట్ టు గ్రాబ్ ది అటెన్షన్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ మేక్ సమ్ మార్క్ ఇన్ అవర్ బిజినెస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ you are moving in the new direction. ఇప్పుడు రాసాడు మనోడు, మూవ్మెంట్ ఇన్ న్యూ డైరెక్షన్ హెల్ప్స్ యూ ఫైండ్ న్యూ చీజ్. నువ్వు మూవ్ చేయకుండా అక్కడే ఉంటాను ఎక్కడైతే నువ్వు గొంగలి అక్కడే ఉంటుంది అనమాట. సో లెట్ us say మళ్ళీ సాయినాథ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us say సాయినాథ్ ఇదే బిజినెస్ లో ఉన్నాడు, ఏది మన మామూలు ఫ్లెక్సీలు కట్టే బిజినెస్ లో ఉన్నాడు 10 years నుంచి. కొత్తగా హర్ష అనేవాడు మార్కెట్లోకి వచ్చాడు, వచ్చి టపా ఊళ్ళో 4 డిజిటల్ బిల్ బోర్డు పెట్టేశాడు. సాయినాథ్కి మన ఆదేశం వెళ్ళి చెప్పాడు, అదే చూడరా వాడు హర్ష నుంచి అగ్రెసివ్గా ఉన్నాడు, జగన్నాథపురం సెంటర్లో బాంగూడిలో అన్ని పెట్టి డిజిటల్ బిల్ బోర్డు పెట్టాడు, అద్భుతంగా ఉంది, నువ్వు కొంచెం ఏమన్నా చూస్తే బెటర్ అని సలహా ఇస్తాడు. చేంజ్ యాక్సెప్ట్ చేసేవాడు ఎలా ఉంటాడంటే, అవును బాగా కరెక్ట్ అని చెప్పింది, నేను కూడా మారుతాను, ఫ్లెక్సీస్ నుంచి డిజిటల్ బోర్డుకి మారుతాను అనేవాడు. దట్ ఈస్ హౌ వీ షుడ్ థింక్ అండ్ అడాప్ట్. కానీ కొంతమంది ఉంటారు, తక్కువ వాడు వస్తే వచ్చాడు, అదేమి నిలిచే బిజినెస్ కాదు, దానికి బోర్డు అంత కరెంట్ ఖర్చు అవుతుంది, రేపు మాకు మన గవర్నమెంట్ అది చేస్తాం అంటే అదేంటంటే డినయల్, యాక్సెప్ట్ చేయట్లేదు చేంజ్. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆదేశం చెప్పి ఇలా కాదు ఇదేదో మంచి మోడల్లో ఉందని తనే పెట్టేస్తాడు. సో హూ ఇస్ ఎట్ లాస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో 10 years నుంచి ఉన్నవాడు చేంజ్ని యాక్సెప్ట్ చేయక కొత్తగా వచ్చిన 2 players హ్యావ్ ఓవర్టేకెన్ ది మార్కెట్. జేఆర్ ఏజెన్సీ మొన్న తను US 30 seconds అని చెప్పాడు, మేము మొత్తం రినోవేట్ చేసాము, మా రూమ్స్ అన్ని ఆటోమేట్ చేసాము, కొత్త టైల్స్ వేసాము అని చెప్పారు కదండి మీరు. సో ఎందుకు తను ఆ చేంజ్ని తీసుకొచ్చాడు, బికాస్ మార్కెట్లో కాంపిటీషన్ ఉంది, జిఆర్టీ గ్రాండ్ ఉన్నది, సర్వర్ పోర్టుగా ఉన్నది, కొత్త హోటల్స్ వస్తున్నాయి, కొత్త ఎమ్యూనిటీస్ వస్తున్నాయి, కార్డ్ ఎంట్రీ ఏవో రకరకాలు పెడుతున్నారు కదా. సో వాటితో మనం కాంపిటీషన్లో మీట్ అవ్వాలి, వాళ్ళతో మనం కంపీటింగ్గా ఉండాలి అంటే ఆ చేంజ్ మనం యాక్సెప్ట్ చేయకపోతే పాతకాలం లాగే ఇంకా మొజాయిక్ టైల్స్ వేసి ఇలా గొడవ పెట్టుకునే తాళిస్తాము అలా అంటే ఆబ్వియస్గా పీపుల్ విల్ నాట్ గో ఇన్ టు జేఆర్ రెసిడెన్సీ. సో ఆ చేంజ్ మనం యాక్సెప్ట్ చేయాలి. సో చేంజ్ యాక్సెప్ట్ చేయాలనే ఫస్ట్ ప్రతి మనిషిలో జరిగే విషయం ఏంటంటే, సాయినాథ్ విషయం ఏంటో చెప్తున్నారు, భయం. ఇప్పుడు ఆల్రెడీ నేను 10 చోట్ల పెద్ద ఫ్లెక్సీ వేసేసి ఉన్నాను, ఆల్రెడీ బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, దీనికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేసిన తర్వాత రిటర్న్స్ బాగుంటాయో బాగోవు. బట్ ఫీల్ ఇస్ దేర్, వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్ ఇంటూ, యు ఆర్ యాక్సెప్టింగ్ చేంజ్, యు ఆర్ సీయింగ్ ది చేంజ్, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ అడాప్ట్ అవ్వడానికి ఫస్ట్ మనకు ఉండేది భయం. ఇప్పుడు నా దాంట్లో ఆయన యూరాలజిస్ట్, సీనియర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఆ సీనియర్స్కి కొత్త టెక్నాలజీ వాడడం రాదు. ఎందుకంటే ఇంకా 65 వచ్చేసరే, ఇప్పుడు ఇంకా నేను కొత్తగా నేర్చుకొని చేస్తున్నాను. సో దట్ ఈస్ దేర్ పర్స్పెక్టివ్, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. కానీ పేషెంట్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, సార్ స్టోన్ మీరు లేదర్తో చేస్తారా అని అడుగుతాడు. లేదర్తో స్టోన్ పగలగొట్టాలని కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ అనమాట. నా దగ్గర లేదు నాకు రాదు అంటే అవ్వదు పని. సో ఆబ్వియస్గా ఏమైంది, మార్కెట్లో యంగ్ యూరాలజిస్టులు వచ్చిన తర్వాత అందరూ లేజర్లు దింపారు. దింపేవాడికి ఏమైంది, సీనియర్ యూరాలజిస్టులు కూడా బాబాయ్ వీళ్ళతో కాంపీట్ చేయాలంటే
మేము కూడా చేంజ్ అవ్వాలి. నౌ ఎవ్రీవన్ ఇన్ కాకినాడ ఈస్ యూజింగ్ లేజర్, ఈవెన్ సీనియర్. ఎందుకు? దే హ్యావ్ సీన్ దట్ ఇఫ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ది చేంజ్, దే విల్ బి అవుట్ ఆఫ్ ది మార్కెట్. సో దట్ ఫియర్ ఆఫ్ చేంజ్, దట్ ఫియర్ నుంచి మనం బయటకు వస్తే కానీ యూ కెనాట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. సో సేమ్ ఇందాక సాయినాథ్ కేసు లాగే, ఆ బిల్ బోర్డుకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ తను ఏమొద్దాలి, తన పాత మైండ్ సెట్ను వదలాలి, ఆ ఫ్లెక్స్ బోర్డ్ని వదిలేయాలి. ఆ ఫ్లెక్స్ బోర్డ్స్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే బిల్ బోర్డు ఎప్పటికీ పెట్టలేడు. సో యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ ఓల్డ్ చీజ్ యాజ్ సూన్ యాజ్ యూ డూ దట్. అంటే పాత బిల్ బోర్డు తీసేసి ఆ ఓకే ఇది నాకు ఆపర్చునిటీ. హర్ష అనేవాడికి ఊరు మొత్తం 4 పెట్టడానికే ఛాన్స్ వచ్చేది. ఆల్రెడీ నాకు 10 ఎగ్జిస్టింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఆ 10 మీద నేను కొత్త డిజిటల్ బిల్ బోర్డు ఎత్తేస్తా అనేది పాజిటివ్ మైండ్ సెట్ అండ్ అడాప్టింగ్ టు చేంజ్ అన్నమాట. ఎప్పుడైతే తన యాక్సెప్ట్ చేసి మూవ్ అవుతాడో ఆబ్వియస్గా నాకంటే ముందుకు వెళ్ళిపోయినట్టే. సో అది పోవాలి అంటే భయం, ఫస్ట్ ఫియర్ని మనం ఓవర్కమ్ చేయాలి. అండ్ నేను చెప్పినట్టు ద క్విక్కర్ యూ లెట్ గో ఆఫ్ ద ఓల్డ్ చీజ్, ద సూనర్ యూ ఫైండ్ న్యూ చీజ్. సో ఈ చేంజెస్ వస్తున్నాయి మార్కెట్లో అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? యూ షుడ్ బి అడాప్ట్. అంటే ఎప్పుడు ఏ బిజినెస్లో మనం ఉన్నా కూడా దానిలో వస్తున్నటువంటి కొత్త ఇన్నోవేషన్స్ ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, కొత్త మార్పులు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు వీ షుడ్ బి అప్గ్రేడింగ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ అవర్ బిజినెస్. నాలెడ్జ్ అప్గ్రేడేషన్కి మరి మా బిజినెస్లో ఏముంటుందండి? పెద్దగా ఏముంటుంది, అవే సిమెంట్ బస్తాలు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి మారుతాయంటే ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ అల్ట్రాటెక్లో 3 మోడల్స్ ఉంటాయి.